మిత్రులకు నమస్కారము. ఈరోజు సిపిఎం పార్టీ మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత గురువారం నుంచి సిపిఎం పార్టీ మీద అక్షర హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కుమార్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటిది ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్లు అంతో ఇంతో ప్రజలకు సేవ చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నటువంటిది ఉంది. వాళ్ళ మీద ఈ డాక్టర్కి సంబంధించినటువంటి సంతోష్ కుమార్కి సంబంధించినటువంటి వ్యక్తులను ఏజెంట్లను పెట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఎవరైతే పేషెంట్లను పంపిస్తలేరో వాళ్ళ మీదకి ఈ మెడికల్ ఆఫీసర్లను పురమాయించి రైడ్కి చేపిస్తున్నటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ఐఎంఏ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ అని చెప్పేసి జిల్లాధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పొలిటికల్ పలుకుబడిని ఉపయోగించుకొని ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి వేయించి వీళ్ళని బెదిరిస్తున్నటువంటిది ఉంది. ఇది అందరు డాక్టర్లు మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొన్న గురువారం రోజు పెట్టినటువంటి సమావేశం ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్లతో పెట్టిండో దాన్ని ఆర్ఎంపీ డాక్టర్ల సమావేశం ఉందని చెప్పేసి అన్ని గ్రామాల ఆర్ఎంపీలను పిలిపించుకొని దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు సిపిఎం వాళ్ళు ఏదో చందాలు అడిగిరని చెప్పేసి శుద్ధపూసరా అని చెప్పేసి ఏదో నీతిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆయన పేద ప్రజల రక్త మాంసాలతోటి వ్యాపారం చేస్తున్నటువంటి సంతోష్ డాక్టర్ ఎర్ర జెండాను విమర్శించే హక్కు, నైతిక హక్కు నీకు లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను సేవ చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని చెప్పేసి నువ్వు డబ్బాలు కొట్టి గట్టిగా మాట్లాడితే భయపడడానికి ఇవ్వలేరు. నువ్వు చేసే చేష్టలు, నువ్వు చేసే కథలు ప్రజలకు అందరికీ తెలుసు. పేద ప్రజలందరికీ ఈ ప్రాంతంలో డాక్టర్లను ఎట్లా కాపాడుకోవాలి, వైద్య రంగాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, పేద ప్రజలకు వైద్యం ఎట్లా అందాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్ కావాలని చెప్పేసి కొట్లాడింది కూడా సిపిఎం పార్టీ ఎర్ర జెండానే. ఈరోజు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని చెప్పేసి పోరాటం చేసే సిపిఎం పార్టీ. కానీ నువ్వు ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించి అబాస్ పాలు చేస్తా ఉన్నావు. జాగ్రత్త. ఆర్ఎంపీ డాక్టర్ల మీద వేధింపులు ఆపు చేయాలి. నీ పనేందో చేసుకో, ప్రజలకు సేవ చేయి, తక్కువ ఫీజు తీసుకో. కానీ నువ్వేం చేస్తున్నావు? హాస్పిటల్కి వచ్చినటువంటి పేద ప్రజల మీద అడ్డగోలు ల్యాబ్ పేరు మీద అడ్డగోలు పైసలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫీజులు, ఆ ఫీజులు, మెడికల్ ఫీజులు అని చెప్పేసి నువ్వు చేస్తూ ఉన్నటువంటిది ఉంది. ఈరోజు ఆ జిల్లాధికారులను బెదిరించి నువ్వు ఉపయోగించుకొని ఈరోజు ఆర్ఎంపీలను మానసికంగా వేధిస్తున్నటువంటిది ఉంది. ఇట్లాంటి చేష్టలు మానుకొని పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మీరు అన్నారు కదా, నేను మున్సిపాలిటీ నిరూపిస్తే మున్సిపాలిటీకి అప్పచెప్తాను హాస్పిటల్ అని చెప్పేసి. అతి త్వరలోనే నీ బండారం అంతా బయటపడుతుంది. అప్పుడు నువ్వు అప్పచెప్పు. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి, కానీ హాస్పిటల్ పెట్టుకొని నేను వైద్య అధికారులతోనే రాజకీయాలు చేస్తానంటే తగదు. ఎవరు ఊరుకోరు. ఇక్కడ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే హాస్పిటల్ పక్కన పెట్టేసి నువ్వు రాజకీయాలు చేసుకో, దానికి స్వాగతిస్తాం. కానీ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తూ వీళ్ళని వేధిస్తూ పేద ప్రజల మీద పీడిస్తూ వాళ్ళ రక్త మాంసాల మీద వ్యాపారం చేస్తామని చెప్పేసానంటే ఊరుకోము. ఇప్పటికైనా జిల్లాధికారులు వాళ్ళ విధులను గ్రహించి ఇట్లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళ మీద ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటళ్లకు మీరు ఏజెంట్లుగా మారి ఈరోజు ప్రజల ఆర్థిక వ్యవస్థను ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా డిఎంఎన్హెచ్ఓ కానీ జిల్లా వైద్యాధికారులు అందరూ ఈరోజు ఈ హాస్పిటల్కి కొమ్ము కాయకుండా పేద ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి సమస్య రాష్ట్రంలో ఎక్కడ రాలేదు. ఈ సిద్దిపేట జిల్లాలో కూడా ఎక్కడ లేదు. కొమరవెల్లి, చేర్యాల, మద్దూరు, దుల్మేట, చేర్యాల ప్రాంతంలో ఈ అక్షర హాస్పిటల్ సంతోష్ కుమార్ గారు వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు. దీన్ని అందరూ గమనించాలని చెప్పేసి మేము కోరుతాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.